క్లుప్తంగా కొన్ని విషయాల మీద మాట్లాడతాను. సమయం కూడా లేదు. మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఉండబడే కళాకారుల్లో లేదా తెలంగాణ మొత్తం మీద ఉండబడే మొత్తం కళాకారుల్లో భూస్వాముల బిడ్డలో, పెట్టుబడిదారుల బిడ్డలో, ధనస్వాముల బిడ్డలో, ఉన్నత వర్గాల సంబంధించిన బిడ్డలో 1% 2% ఎక్కడన్నా ఉంటే ఉన్నారేమో, కానీ మొత్తం కళాకారులందరూ ఏ కులమైనా నా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. పాటలే జీవితంగా, పాట ద్వారానే కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు 190% ఉన్నాయి మనలో. మీ బతుకు మార్చాలని, మీ బతుకు బాగుపడాలని మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం ముందుకు మీ అభిప్రాయాలు తీసుకొచ్చారు. నేను ముందుగానే చెప్తున్నా, మీరు ఎంత పేదరికంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని చూస్తే అర్థమవుతుంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ కళ్ళు చెప్తున్నాయి, మీ ముఖాలు చెప్తున్నాయి, మన కట్టుబాటు చెప్తూనే ఉన్నది. అంటే పేద బిడ్డల మోహన్ సాక్ష్యం అది. నేను కూడా తిండికి లేని కుటుంబాల నుంచి, ఆకలి బాధలు అనుభవించిన కుటుంబాలు వచ్చి ఉన్నాయి కనుక, పూరి గుడిసెండు వచ్చిన వాళ్ళనే కనుక ఖచ్చితంగా మీరు ఏ ఆకాంక్షలు పెట్టుకొని అయితే ముందుకు సాగుతున్నారో ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అండగా భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర పోషిస్తా. అంజన్న గారి నాయకత్వంలో, అనుమోజ వెంకన్న గారి నాయకత్వంలో నా సోదరి సోదరులైన మీరు ఎక్కడా వెనుకకు తగ్గకుండా, ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా బెదిరిపోకుండా, సవాళ్ళు సమస్యలు ఎన్నొచ్చినా మీ లక్ష్యం నెరవేరేంత వరకు దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. పోరాడితే పోయేది ఏం లేదు, మనకు తప్పకుండా విజయం వస్తుంది. ఎప్పటికైనా పోరాడితే కొత్తగా మనకు పోయేది ఏం లేదు. ఉన్న ధనం ఎక్కడికో పోదు, మనకు ధనమే లేదు. మన భూములు ఎక్కడికి పోవు, మనకు భూములు లేవు. మనం పోరాడితే వచ్చేది విజయం తప్ప కొత్తగా పోయేది మనకేం ఉండదు. మీరు సాధించబోయే ఆ విజయంలో ఖచ్చితంగా ఎవరి దగ్గరికి ఎప్పుడు రావాలన్నా, ఎవరి దగ్గర మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళ దగ్గరికి నేను రావాలన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి నేను, పృథ్వీ అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీ జీవితాల్లో కొంత అభివృద్ధి, మీ జీవితాల్లో కొంత వెలుగు వస్తే అందులో ఆ వెలుగు చూపెట్టడంలో మేము భాగస్వామైనందుకు మేము కూడా అదృష్టంగానే భావించుకుంటాం. ఇప్పుడు ఇందులో ముందుగానే ఆ విషయం మీరు చెప్పదలుచుకున్నా. మీ ఎంబడి మేము ఉన్నాం. అంజనా, ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు నమ్మకం, విశ్వాసం పెట్టుకొని పట్టుదలతో ముందుకు సాగండి. ఎక్కడ ఏ సమయంలో నా సమయం అవసరం ఉన్నా, తమ్ముడు సమయం అవసరం ఉన్నా, నా మాట అవసరం ఉన్నా, ఎక్కడ మాట్లాడితే సమస్య పరిష్కారం కొంత అవుతుందో, ఎక్కడికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి రావడానికి, మాట్లాడడానికి సమయం ఇస్తాం. మీకు తోడుకుంటాం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం. ఇది ముందుగా మీ సోదరుడిగా నేను చెప్తున్న మాట. రెండో విషయం, 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చూస్తున్నారు. 30 ఏళ్ళుగా కొనసాగుతున్న ఏకైక డిమాండ్ మాదిగలది ఎస్సీ వర్గీకరణ. 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటానికి ఏకైక డిమాండ్ ఎస్సీ వర్గీకరణ. అంబేద్కర్ మహనీయుడు సాధించిన రిజర్వేషన్లో మాదిగలకు న్యాయమైన వాటా ఎందులో దక్కలేదు కాబట్టి, మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి, మాదిగలతో పాటు ఇతర దళిత కులాలు కూడా వెనుకబడిపోయాం కాబట్టి మాదిగల వాటా మాదిగలకు రావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలనే పద్ధతిలోనే ఈ పోరాటం కొనసాగుతున్నది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఈ పోరాటం ఒకవైపు జరుగుతున్న సమయంలో కూడా
30 ఏళ్ళుగా ఆ డిమాండ్ అయితే మేము వదిలిపెట్టలేదు కదా. 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేద వర్గాల జీవితాల్లో కొంత వెలుగు నింపడం కోసం కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితం మీ కుటుంబాల్లో కూడా ఉన్నది. మీరు మాదిగలా కాదా? కాదు. మీరు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళలో పేదలైనా ఎంఆర్పిఎస్ కొన్ని అంశాల మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలాలు మీ ఇళ్లల్లో ఉన్నాయి, మీ కుటుంబాల్లో ఉన్నాయి. అందులో భాగంగా స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలని చెప్పి 2004లో చేసిన పోరాట ఫలితమే మీ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు. మీ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఇది వాస్తవమా కాదా? రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తేవడానికి కారణం ఏంటి? అంతకుముందున్న పరిస్థితి ఏంటిది? ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రాల్లోనైనా 2 ఆసుపత్రులు ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద ఉండబడే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు వెళ్తారు? పేదలు వెళ్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉండబడే ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరు వెళ్తారు? డబ్బులున్న వాళ్ళు వెళ్తారు. కానీ ఈ చరిత్ర పక్కకు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అతి పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచిత ఆపరేషన్ చేసుకుంటారు. ఇక్కడ మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. మరి దానికి కారణం ఎంఆర్పిఎస్. ఆ ఎంఆర్పిఎస్ సాధించిన పోరాట ఫలితం ఆరోగ్యశ్రీ కార్డు మీ అందరి దగ్గర ఉన్నది. మీ గుండె జబ్బు వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, కాలు ఇరిగినా, చేయి ఇరిగినా, ఏ జబ్బు వచ్చినా కూడా వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రులు గుర్తుకు రావట్లేదు. కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆరోగ్యశ్రీ సాధించింది ఎంఆర్పిఎస్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, ఏదన్నా సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తే అది పేదలకు మేలు జరిగితే చాలు. అది కులంతో మతంతో సంబంధం లేకుండా. అది వాస్తవమా కాదా బేరీ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చిండని సమాజం అనుకుంటుందో, ఆరోగ్యశ్రీ పథకం ఎవరు ప్రవేశపెట్టిండని చెప్పి సమాజం అనుకుంటుందో, ఆయనే రాజశేఖర్ గారు అవుతే, ఆ రాజశేఖర్ గారు ఎవరి వల్ల పెట్టిండో, ఏ ఉద్యమం వల్ల పెట్టిండో స్వర్గీయ రాజశేఖర్ గారే ఆయన బతికినప్పుడే నిండు శాసనసభలో ఏం మాట్లాడిండో ఒకసారి ఇంటారని ఆశిస్తున్నాను నేను. అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 22 చచ్చిపోయారు కూడా పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసామా లేదా? వెంటనే ఏర్పాటు చేసిండా లేదా? ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డ్ ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది కానీ మాదిగల కోసం చేయలే, అందరి కోసం చేసింది. అందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. ఆరోగ్యశ్రీ కార్డు విలువ మినిమం ఇవాళ 10 లక్షలని అర్థం. అంటే 10 లక్షలతో కూడిన వైద్యం ఎక్కడికి వెళ్ళినా అది ఉచితంగానే వస్తుంది. ఇది ఎంఆర్పిఎస్ సాధించింది. 2, మన ఊర్లో ప్రతి ఇళ్లల్లో వికలాంగులు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఊర్లో 20 మందో 30 మందో 100 మందో ఉంటారు. 2007లో 200 పెన్షన్ ఉంటే ఇవాళ 4000 పెన్షన్ ఉన్నది. ఇంకొక 2000 రేపు పెరగబోతున్నాయి. 6000 పెన్షన్. పక్క రాష్ట్రంలో ఇప్పటికే వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తుండ్రు. దేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఇప్పటికీ 1000 రూపాయల పెన్షన్ దాటట్లేదు. దేశం మొత్తం మీద ఎక్కడ వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్ దాటకపోతే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వికలాంగుల పెన్షన్ ఎందుకు ఇక్కడ 6000 కాబోతుంది, అక్కడ 6000 అమలు జరుగుతుంది అంటే, కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల పక్షాన పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ మాత్రమే. అందుకనే ఈ రాష్ట్రంలో పెన్షన్ ఆ స్థాయిలో గణనీయంగా పెరిగింది.
ఎవరి కోసం చేశాం? వికలాంగుల కోసం చేశాం. మరి వికలాంగులు ఒక మాదిగల్లో ఉంటారా? కాదు, అన్ని కులాల్లో పేద వర్గాల్లో ఎక్కువ వికలాంగులు ఉంటారు. అంటే అందరికీ మేలు జరిగింది, అది మీ ఊరిలో కూడా ఉన్నది. ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, అది మీ కుటుంబంలో ఉన్నది. మీ ఇళ్లలో ఉండబడే మన ముసలోళ్ళకు సంబంధించిన విషయంలో, లేదా భర్తను కోల్పోయిన వితంతుల విషయంలో ఇవాళ 2000 పెన్షన్ వస్తుంది. రేపు ఇంకొక 2000 పెరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4000 పెన్షన్ ఇప్పటికే ఇస్తున్నారు. 2004, 2014 మధ్యలో 10 ఏళ్లలో ₹1 పెరగలే. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, 2009లో రోషయ్య ముఖ్యమంత్రి, ఆ తర్వాత రోషయ్య దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి. 2004లో మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిండు. 2014 మే నెల వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి రాజశేఖర్ గారు 200 ఇచ్చాడు, రోషయ్య 200 ఇచ్చిండు, కిరణ్ కుమార్ గారు కూడా 200 ఇచ్చాడు. 10 ఏళ్ళు గడిచింది కానీ రూపాయి పెరగలే అదనంగా. మరి 2004, 2014 మధ్యలో 10 ఏళ్ళు గడిచినా రూపాయి పెరగలే, 200 కాడనే ఉన్నది. మరి మరో 10 ఏళ్ళు తిరగక ముందే 10 రేట్లు పెరిగి 2000 ఇస్తున్నారు, ఇంకొక 2000 పెరగబోతున్నాయి రేపు. మరి 10 ఏళ్ళలో రూపాయి పెరిగింది, మరో 10 ఏళ్ళలో 10 వంతలు ఎట్లా పెరిగినాయి, ఇంకొక 10 వంతలు రేపు ఎట్లా పెరగబోతున్నాయి అంటే అక్కడనే వృద్ధుల పక్షాన వితంతుల పక్షాన పోరాటం చేసి సాధించింది ఎంఆర్పిసి దేశంలో ఎక్కడ లేదు. ఇది మీ కుటుంబాల్లో మన ముసలోళ్ళకో భర్తను కోల్పోయిన అక్కలకో చెల్లెలకో ఈ పెన్షన్ వస్తున్నది.